ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఇతర సంఘాలకు రోల్ మోడల్ గా నిలుస్తుందని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య పేర్కొన్నారు. ఒంగోలులోని బృందావనం ఫంక్షన్ హాల్లో కమ్మవారి సేవా సంఘం వెబ్సైట్, నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. పేద విద్యార్థులకు చదువు నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. అనంతరం డాక్టర్ సీతారామయ్య మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆవిర్భవించిన తర్వాత పారదర్శకంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందన్నారు. సంఘానికి సంబంధించిన ఖర్చు జమలకు లెక్కలు చూపటం ద్వారా నమ్మకం ఏర్పడిందన్నారు. సంఘం భవన కట్టుబడికి ఇక్కడికిక్కడ 6 లక్షల రూపాయలు ప్రకటించారు అంటే పారదర్శకత్వానికి నిదర్శనం. ఇంతకు మించి ఇంకొకటి ఉండదన్నారు. కమ్మవారి సేవా సంఘంలో అందరూ నాయకులే, అందరం కార్యకర్తలమేనని పేర్కొన్నారు. సంఘాన్ని మరింత ప్రోత్సహించి సహకారం అందించాలని డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య కోరారు. ఈ కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆళ్ల హనుమంతరావు, కోశాధికారి మందాడి రాఘవరావు, చిడిపోతి వెంకటేశ్వర్లు, కాట్రగడ్డ రఘు, బొడ్డపాటి వెంకట్, ఆళ్ల వెంకట సుభాసరావు, మన్నం సుబ్బారావు, గుమ్మడి రామకృష్ణ, రావుల పద్మజ, నల్లూరి నాగేశ్వరమ్మ, టీఎన్యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనం అంత బలంగా ముందుకు తీసుకుపోగలుగుతాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మురళీ గారి ఆలోచన నుంచి బయటపడింది ఈ 1K డొనేషన్ క్లబ్. ఈ 1K డొనేషన్ క్లబ్ అనేది మొట్టమొదటిసారిగా 50 మందితో స్టార్ట్ చేసాం. 2వ నెలకి 100, 3వ నెలకి 200, తర్వాత 4వ నెలకు వచ్చేది 300, అట్లా 100 పెరుగుతూ చేరవలసిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా గత సంవత్సరం కూడా చెప్పాను నేను. ఇప్పుడు మనం కొద్దిపాటి ఆంజనేయ చౌదరి గారు చెప్పినట్టు మనం ఇంకా ఎవరైనా మనతో పాటు కూడా ఇంకెవరైనా ఆశ్చర్యపరుస్తుంటే దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి పేద పిల్లలకు విషయం ఏంటంటే 1K డొనేషన్ నుంచి పిల్లలని కానీ లేక ఫైనాన్షియల్ గా ఎవరికైనా కుటుంబాలకు కానీ సహాయం చేయడం తప్పితే మిగతా విషయాల్లో ఏ ఒక్కరో పైసా కూడా ఖర్చు పెట్టాల. కొంతమంది అపోహపడుతున్నారు. కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అంటే లేదండి మన వాళ్ళలో ఐక్యత లేదు, ఒకళ్ళు పైకి ఎక్కుతా ఉంటే రెండో వాళ్ళు లాగుతూ ఉంటారు అని చెప్పారు. అదేం లేదులేండి, అలా ఐక్యత సార్ అభిమానాలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. మన దగ్గరకు వచ్చి పరిష్కారం చేసుకోవచ్చు. ఇదే మా నాన్నగారు కమ్యూనిస్టు, 81లో కమ్యూనిస్ట్ సర్పంచ్గా పనిచేసి ఉన్నారు. తెలియజేస్తూ భవిష్యత్తులో నా వంతుగా మా కమ్మ వర్గానికి నా వంతు శక్తి వంచన లేకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్ హర్షిని జూనియర్ కాలేజీలో చదువుతా ఉంది. తరఫున 25,000 రూపాయలు ఆమె చదువు కోసం మనం ఈ పాపకి మన కమ్మవారి సేవా సంఘం తరఫున 30,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. రాసి ఆ పాప ఫీజు నిమిత్తం ఈ కమ్మవారి సేవ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు. ఈ బాబుకి కమ్మవారి సేవా సంఘం తరఫున 30,000 రూపాయలు ఫీజు నిమిత్తం సహాయం చేస్తూ ఉంది. ఉన్నారు ఇంకా కొంచెం 5 నిమిషాలు మీ వాళ్ళు ఎల్ఈడి స్క్రీన్ టెక్నీషియన్ ఎక్కడ ఉన్న ఎల్ఈడి స్క్రీన్ ఒకసారి చూడాలి. కొద్దిగా వెనక్కి అందరూ ఒకసారి మా మీరు సార్ 1 సెకండ్ సార్, అలాగే ఉన్నాను సార్. కమ్మసంఘం.in తెలుసు. 1K డొనేట్ క్లబ్ ఇక్కడ డొనేట్ BKVSS మీటింగ్స్ అంటే సేవా సంఘం వారు పెట్టే మీటింగ్స్ మొత్తం కూడా దాదాపు ఈ సంవత్సరాల కాలంగా ప్రోగ్రెస్ మొత్తం అక్కడ ఉన్నాయి. తర్వాత BKVSS విజిట్స్ అంటే మనం తర్వాత
కూడా దీంట్లో ఉన్నాయి. డోనర్ క్లబ్ గురించి ఇంటర్వ్యూస్ అంటే కేవలం మన సంఘం గురించే కాకుండా కమ్మ సంఘం హిస్టరీ, అదేవిధంగా కమ్మ సంఘంలో కమ్మ కులంలో నోటబుల్ పర్సన్స్ క్లబ్ గురించి మీటింగ్స్ గురించి మొత్తం కూడా చాలా క్లియర్గా ఇచ్చాం సార్. ఈ విధంగా మన ప్రోగ్రామ్స్ అన్ని నిలబెడతాం అందరు నిలబెడతాం ఫోటో తీసుకుంటారు సార్ చెప్పేంతవరకు వెంకటన్న వెనకన్న ఇల్లు సార్ 1 minute. నెక్స్ట్ మన్నా సుబ్బారావు, నెక్స్ట్ కనకాల వెంకట సుబ్బారావు గారు, నెక్స్ట్ పావులూరి బద్దినేని రామకృష్ణ, తర్వాత గోవింది శ్రీను, గోపతి లక్ష్మీనారాయణ. సరే గట్టిది ఫోటో 2-3 కొట్టి ఫోటో కప్ప దేవేంద్ర అంజయ్య, నెక్స్ట్ కేక్ కటింగ్. మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఎన్నికి జరగాలి ఇంకా మీరు ఓకే ఓకే శాలో ఒకసారి పట్టుకోండి శాలో నా బర్త్డే బాయ్ కనపడలేదు కనపడట్లేదంట ఏర్పడినప్పటి నుంచి కూడా ఎన్నో ఆర్థికంగా ప్రతి ఒక్కరికి అంటే కావాల్సిన వాళ్ళకి చదువులో ఎంత ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి కానీ ఏ దృష్టిలైనా కానీ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంఘం ఒక 400 పైచిలకు మందిని మనకి క్లబ్లో చేర్చుకొని ఆర్థికంగా నిలదొక్కుని ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నందుకు సంతోషించదగ్గ విషయం. ఒక 40 మన ఎంఆర్ఓ శ్రావణ్ గారు, ఇన్స్టెంట్గా మన రామారావు గారు, అట్లానే మన సుబ్బారావు గారు ఒక్కసారిగా వాళ్ళు అప్పటికప్పుడు అనుకొని 2 లక్షలు డొనేట్ చేస్తున్నాం అని వాళ్ళు వచ్చి చెప్పడం నిజంగా సంతోషించదగ్గ దట్ సోషల్ అకౌంటబిలిటీ. సో ఈ పేపరు మనకి ఖర్చు పెట్టి ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది ఇలా లెక్క తీసుకొని పర్ఫెక్ట్గా మనం చేస్తున్నాం కాబట్టి అది ఒక నమ్మకం ఏర్పడి ఈరోజు ఈ కాకతీయ సేవా సంఘం ఈరోజు మనం ఈ 1 year ఫంక్షన్ చేసుకుంటూ
ఒక సక్సెస్ఫుల్గా వెళ్తున్నాము అంటే ఈ అకౌంటబిలిటీ వల్ల. అందువల్లనే వాళ్ళు కూడా వచ్చి ఇమ్మీడియట్లీగా ఒక 6 లక్షలు రేపు కట్టుబడి జరగబోయే దానికి ఇస్తున్నారు అంటే, సో ఈ నిజాయితీ, ఈ లెక్క, ఇవన్నీ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ప్రతి ఒక్క సంఘం మనల్ని ఆదర్శంగా తీసుకొని మన సంఘాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని 100% వాళ్ళు మనల్ని ఫాలో అవుతారని నేను కోరుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఫాలో అవుతారు కూడా. ఎందుకంటే ఇంత అకౌంటబుల్గా అంతకుముందు ఎప్పుడు ఏ సంఘము చేయలా మన కమ్మ సంఘాలు. అంతకుముందు ఎప్పుడు కూడా కాకతీయ వనభోజనాలని ఏదో 1-2 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళే, కానీ ఎప్పుడు ఇలా పర్ఫెక్ట్గా, నీతిగా, నిజాయితీగా ఒక సామాజిక సేవా సంఘం ఇలా పర్ఫెక్ట్గా వెళ్తుంటే డెఫినెట్గా ఇది నాకు తెలిసి డెఫినెట్గా మనం ఈ సంఘం మనకి ఒక మనం కూడా ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుందని నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే మేమందరం స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు అందరం కూడా మేము నాయకులు అనుకోవద్దు. ఎవరు కూడా అందరం నాయకులమే, అందరం కార్యకర్తలమే, అందరం ఈ కమ్మ సంఘానికి అంటే ఎంతో కొంత ఆర్థికంగా ప్రతి ఒక్క విషయాల్లో ప్రతి ఒక్కరు అందరూ సమానంగా ఉన్న వాళ్ళని. కాకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసి ఆ సంఘాన్ని ఒక తీసుకొని రావాలి. కాబట్టి కొంతమంది దానికోసం ఎన్నుకొని ఒక ప్రెసిడెంట్ అని, సెక్రటరీని, ట్రెజరర్ అని ఇట్లా పెట్టుకొని చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరము మనం అకౌంటబుల్గా, అంటే ఎన్నికలు జరగాలి, అందరూ ప్రతి ఒక్కరు అంటే ఒకే బ్యాచ్ వర్క్ చేస్తున్నారు, వీళ్ళే నా చేస్తుంది అని అనుకోకుండా కరెక్ట్గా మనం సంవత్సరానికి మనం పద్ధతి ప్రకారంగా మనం అనుకున్న బయట ప్రకారం ఎన్నికలు పెట్టుకున్నాం. చక్కగా చేసుకొని మళ్ళా తిరిగి అదే బాగా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అవుతారు. కాబట్టి అది మళ్ళా వాళ్ళు ఈ సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అయ్యి మళ్ళీ దీన్ని ఇంకొక 2 సంవత్సరాలు ఇంకా బాగా మనం నెక్స్ట్ ఇయర్ వచ్చేకే ఇంతకంటే ఇంకా బాగా పేరు వచ్చి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం అంత ముందు చేసుకున్న దానికి ఈరోజు చేసుకునే దానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే జనం చూస్తే అర్థమైపోతుంది, చాలా మంది వచ్చారు. సో అందరూ కూడా ఆర్థికంగా అంటే వాళ్ళ స్థితులను బట్టి డెఫినెట్గా ఈ సంఘాన్ని ప్రోత్సహించి ఇంకా 10 మందికి తోడ్పాట్లు అందించాలని కోరుకుంటూ ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంప్లాయ్మెంట్ మన వాళ్ళు పెరగాలనేది ఖచ్చితంగా వాస్తవం. ఒక 2-3 నెలల క్రితం ఇదే ఒంగోలులో నాకు అనౌన్స్ చేసినప్పుడు చిన్న సన్మాన సభ మన వాళ్ళు పెట్టుంటే ఆ రోజు కూడా మన పెద్దలకి నేను సూచన చేసి ఉన్నాను. ఎందుకంటే మన వాళ్ళు బాగా సంపాదించుకొని ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్గా పిల్లల్ని బాగా చదివిస్తున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు సాఫ్ట్వేర్లు అంటూ విదేశాలు వ్యాపారాలంటూ వెళ్ళిపోతున్నారు. కానీ పబ్లిక్ సెక్టార్లో ఎంత ఉపయోగం ఉంటుందంటే ఇప్పుడు దాతలు సంపాదించి రోజు దానం చేయొచ్చు, మన పిల్లలకు భవిష్యత్తుకు ఉపయోగపడవచ్చు. అదే పబ్లిక్ సెక్టార్లో ఉంటే అదే మనము డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఎంతో మందికి ఉపయోగపడగలం. ఈరోజు ఈ సహాయం చేసే పరిస్థితి తక్కువ స్థాయిలో ఉంటుంది పబ్లిక్గా మనం ప్రత్యక్షంగా సహాయం చేయగలిగితే. అందుకు కాబట్టి మన కుటుంబ సభ్యులందరూ కూడా భవిష్యత్తులో మన పిల్లల్ని పబ్లిక్ సెక్టార్ వైపు, ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఎక్కువ ఆసక్తి చూపించే విధంగా ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన కులంలో ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అలాగే దాతలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేస్తూ ఇలాంటి ప్లాట్ఫారాలు అంతలెక్క మంచిగా వ్యాపించి ఈ ప్లాట్ఫారాలని అందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ఈ సంఘ పెద్దలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ అలాగే దాతల సహకారం కూడా తీసుకుంటూ అవసరమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేసేదానికి నేను నా వంతు వారధిగా పనిచేస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. దిశ చూచి నిలుస్తున్నందుకు అందరికీ సరస్సు వంచి నమస్కరిస్తూ కమ్మవారి యొక్క ఐక్యత ఆవశ్యకతను
దాని యొక్క సంఘం యొక్క లక్ష్యాలను పెద్దలందరూ చెప్పారు. మనకు అవరోధాలుగా నిలుస్తున్నటువంటి అవలక్షణాలు కూడా చెప్పారు. వాటి అవలక్షణాలు తొలగించుకుని స్వలక్షణాలు అవలోచుకుని మరింత అభ్యున్నతి సాధించి ప్రగతి పదాలు ముందుకు సాగుదామని ఆశిస్తున్నాము. ఇక పెద్దల కోరిక మేరకు నేను ఎన్టీ రామారావు గారి గురించి ఒక మిగతా 3 నిమిషాలు ముగిస్తాను. నేను ఎన్టీ రామారావు గారి మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఎన్టీఆర్ విజ్ఞాన సర్వస్వం అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. మొట్టమొదటి పుస్తకం ఒకటి వచ్చింది, హరిబాబు గారు చూపించాడు ఒకసారి. ఇది మొట్టమొదటి పుస్తకం, వెండితెర వేల్పు నందమూరి తారక రామారావు. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఆయన జీవిత చరిత్ర రాసినటువంటి ఒక రచయిత్రి నన్ను అడిగింది, రామారావు గారికి ఇంత సాన్నిహిత్యం ఉన్న నాకన్నా కొత్తగా రాయదగ్గ విషయాలు ఏమున్నాయి అని. దాన్నే ఛాలెంజ్గా తీసుకుని విశ్వనాథ సత్యనారాయణ చెప్పినప్పుడు, మళ్ళీ ఇదేలా రామాయణం అనొచ్చు అన్నట్టు నాదైన అనుభూతి నాది, నాదైన దర్శనం నాది, నాదైన వ్యక్తీకరణ నాది, నాదైన నివేదన నాది, కాబట్టి ఈ తారక రామాయణం అందిస్తా అని చెప్పి నేను గ్రౌండ్ రూట్స్కి వెళ్ళి రీసెర్చ్ చేసి రామారావు గారి మీద ఒక ప్రామాణిక గ్రంథాన్ని అందించాను. ఇది రామారావు గారి గురించి భట్రాజు ప్రకటన పుస్తకం కాదు. రామారావు గారు ఒక యుగ పురుషుడిగా ఎందుకు పరిణామం చెంది నిలిచాడని సాగేటటువంటి ఒక సిద్ధాంత గ్రంథం. రామారావు గారు యుగ పురుషుడు శక పురుషుడిగా ఎందుకు నిరాజనాలు అందుకుంటున్నాడంటే, సమాజంలో ఏ వ్యక్తి అయితే తన గతకాలం పునాది మీద బలంగా నిలబడి, తన గతకాలాన్ని కాలం మీద బలంగా నిలబడి, తన సమకాలీన సమాజాన్ని అంతరంగా బాహ్యంగా వీక్షణ చేస్తూ భావితరానికి దిశా దిక్సూచి చేసేటటువంటి ఒక దీపస్తంభం లాగా నిలబడగలుగుతాడో ఆ వ్యక్తి జననాన్ని గమనాన్ని ఆదర్శంగా చేసుకుని అతను కృషి చేసేటటువంటి రంగాలకు అతనికి ముందు అతనికి తర్వాత విభజన జరుగుతుంది. అలా తాను కృషి చేసిన 2 రంగాలు, సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు, జాతికి దిశానిర్దేశించేటువంటి ప్రభుత్వాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి కనుకనే ఎన్టీ రామారావు రాజకీయ రంగంలోనూ కళారంగంలోనూ యుగ పురుషుడిగాను శక పురుషుడిగాను నిలిచాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అధ్యక్షులు వహిస్తున్న మన పాటిపల్లి వెంకటేశ్వర గారికి, మన కమ్మ సంఘం అధ్యక్షులు మండూ మురళీకృష్ణ గారికి, అట్లాగే మన కార్యవర్గ సభ్యులకు, కమ్మ సోదరి మనందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం క్యాలెండర్ ఆవిష్కరించడం, అట్లాగే ఈ ప్రతి నెల ఈ స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ ఇట్లా ఆహ్లాదకరమైన వాతావరణంలో మన అందరం కూడా కలుసుకొని రాబోయే రోజుల్లో సంఘంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేసే విధంగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ పరంపర కంటిన్యూగా కొనసాగి దిగ్విజయం కొనసాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.